భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నెల 12వ తేదీన రెండు దేశాల మధ్య జరగనున్న చర్చల్లో ప్రధాన అంశాలు ఏంటన్న వాటిపై జనంలో ఆసక్తి నెలకొంది. మొదటి అంశం ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు. గతంలో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాన్ని భారత్ తిరిగి అడిగే అవకాశాలు 199% కనిపిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న భారత జవాన్లను బేషరతుగా విడుదల చేయాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఉగ్రవాదులకు శిక్షణ, ఉగ్రవాదులను పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, ఈ విషయంలో లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే తమపై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా భావిస్తామని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడితే ప్రపంచంలోని ఏ దేశం మద్దతు రాకుండా ఒడంబడిక కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఇక సింధు నదీ జలాల ఒప్పందం, రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలపై కూడా పెద్ద స్థాయిలో చర్చలు, ఒప్పందాలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.